మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఒక్కటి కూడా అంటే ఏదైనా ఒకటి చేస్తున్నాము అంటే దానికి మనం కన్నా మిషన్స్ ఎక్కువగా వర్క్ చేస్తున్నాయి అని చెప్పొచ్చు. సో అలా ఎవరికైనా కూడా అంటే ప్రతి ఒక్కటి కూడా మిషన్ తోటి రన్ అవుతుంది కాబట్టి ఆ మిషన్ కి రిలేటెడ్ గా ఏదన్నా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటే చిన్నగా ఎలా ఉంటుంది మేడం? ఎంత పెట్టుబడి ఉంటుంది? దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి? అది ఎవరెవరు చేసుకోవచ్చు అంటారు? ఇందులో ఎంత లాభం ఉంటుంది? పిండి మెషిన్స్ చూసుంటారు మీరు కూడా చిన్నప్పుడు ఊర్లలో, అండ్ ఇప్పుడు కూడా నడుస్తూ ఉంటాయి. గిర్నీస్ అంటారు. సో ఇలాంటిది అప్డేటెడ్ వర్షన్ లో అండ్ విత్ టెక్నాలజీతో డబల్ బ్లోయర్ తో వస్తున్నాయి అనమాట. జనరల్ గా పిండి మిషన్స్ అంటే ఆట అది బయటకు వస్తే పిండి సో వేడిగా ఉంటుంది. అలా కాకుండా డబల్ బ్లోయర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే హీట్ తగ్గి నార్మల్ టెంపరేచర్ కి వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకు చాలా హైజీనిక్ గా వీళ్ళు చేస్తున్నారు. ఒక అప్డేటెడ్ టెక్నాలజీ వర్షన్తో మిషనరీ వచ్చేసింది అనమాట. దీని కాస్ట్ అంటే మనం ఇలాంటి ఒక గిర్నీ పెట్టుకోవాలి అంటే కూడా మనకు ఒక 6 to 7 lakhs పెట్టుబడి ఉంది అంటే పర్ డే 3 to 4,000 అనేది అర్న్ చేయొచ్చు. అండ్ వీటికి అంటే ఎక్కువ మోతాదులో కూడా మనకు కరెంట్ అనేది ఖర్చు అవ్వదు. సింగిల్ ఫేస్ ఉన్నా సరే సింగిల్ ఫేస్ ఎలక్ట్రిసిటీ అండ్ తర్వాత వచ్చేసి మీకు 25 to 26 యూనిట్స్ హెచ్పి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా స్పేస్ ఎంత అవసరం అంటే జస్ట్ 100 to 150 ఏరియా ఆఫ్ స్పేస్ మీ దగ్గర ఉందంటే స్టార్ట్ చేసేయచ్చు అనమాట. చాలా చాలా మంచి బిజినెస్. సో ఈ బిజినెస్ ఎందుకు చెప్తున్నానంటే నాట్ ఓన్లీ ఫర్ ద గోధుమ పిండి. సో ఇప్పుడు మినపప్పు కావచ్చు, శనగపప్పు కావచ్చు, ఇంకా జవార్ కావచ్చు, జొన్న పిండి, రాగి కావచ్చు. సో ఇవన్నీ మనకు ఉత్పత్తి అవుతాయి. ఇందులో అసలు మిషనరీ తీసుకొని ఒక 10 rupees పర్ కిలో అలా చేసుకోవాలా బిజినెస్, లేకపోతే ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉంది అంటే మీరే పిండి తయారు చేయొచ్చు అనమాట. సో మీరు గోధుమ పిండి తయారు చేసి ప్యాకెట్స్ చేసి అమ్మచ్చు. జొన్న పిండి ఇప్పుడు వెరీ వెరీ డిమాండెడ్ ఇన్ బోత్ స్టేట్స్. సో మనకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చాలా చాలా డిమాండ్ అయిన ఏదైనా ఉంది అంటే జొన్న రొట్టెలు, జొన్న పిండి. సో ఇలా కూడా మీరు పిండి సపరేట్ గా మీరే ఉత్పత్తి చేసి సో సపరేట్ ప్యాకెట్స్ త్రూ మీరు 5 kilos, 10 kilos, 25 kilos ఇలా కూడా అమ్మచ్చు. అండ్ తర్వాత ఎస్పెషలీ సో మినప్పప్పు సిరి గారు. సో మినప్పప్పు పిండి అనేది ఎంత డిమాండెడ్ అంటే పాపడ్ తయారు చేస్తారు కదా, వాళ్లతో టైఅప్ అవ్వచ్చు మీరు. సో వాళ్లతో టైఅప్ అవ్వచ్చు, వాళ్ళకి సప్లై చేయొచ్చు. ఎస్పెషలీ సో ఇది రెగ్యులర్ గా నడిచే బిజినెస్, జస్ట్ ఒక సీజనల్ బిజినెస్ లేకపోతే 1 month జరిగి తర్వాత ఆపేస్తాము అలా ఉండదు అనమాట. రెగ్యులర్ గా సీజన్ బిజినెస్ కాకుండా మీకు అంటే డైలీ ప్రతి ఇంట్లో కూడా 3 times ఎలాగో ఫుడ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది కాబట్టి అది ఉన్నంత వరకు కూడా ఈ మషనరీ నీడ్ అయితే ఉంటుంది. సో ఇదొక వర్షన్ అయితే ఇంకా చిన్న చిన్నగా హౌస్ హోల్డ్ ఐటమ్ల గ్రైండర్స్ అండ్ మిక్సీ ఎలా వాడతామో ఆ సైజులో కూడా మనకు ఇక్కడ లభిస్తాయి. యాజ్ ఎ డీలర్గా, డిస్ట్రిబ్యూటర్గా మీరు మారచ్చు. విదినే ఒక 3 to 5 lakhs మీరు పెట్టుబడి పెట్టగలరంటే కూడా అక్కడి నుంచి మీరు మెషనరీ సప్లై చేయొచ్చు. సో ఇంటి వద్ద నుంచే చిన్న చిన్నగా అంటే చాలా మందికి ఇప్పుడు చూడండి మిర్చి కావచ్చు, ఇప్పుడు సీజన్ అనమాట. సో మనం పికిల్స్ పెడుతూ ఉంటారు, ఆవకాయ కానివ్వండి, ఇంకా తరచుగా సమ్మర్ అంటే చాలా రకాలైన పికిల్స్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకందరికీ ఈ స్మాల్ టైప్ ఆఫ్ మిషనరీ అయితే నీడెడ్ ఉంటుంది కాబట్టి అక్కడంతా సప్లై చేయొచ్చు మీరు. అండ్ ఇదే కాక ఎస్పెషలీ ఫర్ ద మార్కెట్ టార్గెటింగ్ కస్టమర్స్ యాజ్ పర్ మార్కెట్ మనం ఎంచుకుంటే హాస్టల్స్ కానివ్వండి, తర్వాత రెస్టారెంట్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఎందుకంటే అక్కడంతా క్యాటరింగ్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి అక్కడంతా మీరు పిండి అనేది సప్లై చేయొచ్చు. లేదా ఎస్పెషలీ ఫర్ ద ఈవెంట్ మేనేజర్స్ అంటే అక్కడ మీకు క్యాటరింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో వాళ్లకు ఈ పిండి అనేది చాలా చాలా నీడెడ్ ఉంటుంది అనమాట. మీరు రెడ్ చిల్లీ పౌడర్ కానివ్వండి, హల్దీ పౌడర్ కానివ్వండి, ఇంటి వద్ద నుంచే తయారు చేసి అక్కడి నుంచి ప్యాకెట్స్ అమ్ముతున్నారంటే బయట ఉన్న స్టాక్ కన్నా కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి దీనికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి సో అలా కూడా మీరు బిజినెస్ చాలా ఫాస్ట్గా గ్రో చేసుకోవచ్చు అనమాట. సో ఎవర్ గ్రీన్ బిజినెస్ ఇది
సో నెవర్ ఎండింగ్ బిజినెస్ అనుకోవచ్చు. సో ఈ బిజినెస్కి ఎవరు అర్హకులు అని కూడా అడిగారు మీరు. సో ఎవరెవరు చేయగలరు అంటే ఎస్పెషలీ ఉమెన్స్ కూడా చేసుకోవచ్చు అండ్ మెన్స్ కూడా. సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ అయి ఉన్నారు అంటే వాళ్ళకందరికీ ఇది సూటబుల్ బిజినెస్. ఎస్పెషలీ ఊర్లలో, టౌన్స్ లో కానివ్వండి లేదా చిన్న పల్లెటూరులో కానివ్వండి, ఇలాంటి మిషనరీ మీరు ఏర్పాటు చేసి అక్కడ నుంచి డబ్బులు సంపాదించవచ్చు. లేదా సిటీలో ఉంటున్నాము అంటే ఒక ఆటా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే స్థాపించవచ్చు ఈజీగా. అది కూడా చాలా చిన్న స్పేస్ లో, అంటే ఒక 100 గజాలు మీ దగ్గర స్పేస్ ఉంది, ఒక రూమ్ ఏర్పాటు చేయగలరు అంటే సింగిల్ ఫేస్ తోనే మీరు ఈ మిషనరీ అనేది ఏర్పాటు చేసుకొని చాలా మంచిగా బిజినెస్ రన్ చేసి మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది ఇందులో చూడొచ్చు. మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటారు మేడం? ఎస్, మార్కెటింగ్ చేసేకి నంబర్ ఆఫ్ వేస్ అయితే ఉన్నాయి సిరి గారు. 1-to-1 వెళ్ళి మీరు ఇప్పుడు హాస్టల్ అన్నాను, నేను రెస్టారెంట్ అన్నాను, వాళ్ళ అలా మేనేజర్స్ తో 1-to-1 వెళ్ళి ఫస్ట్ టైఅప్ అవ్వండి. లేదా సోషల్ మీడియా త్రూ, ఒక ఇన్స్టా రీల్ త్రూ కూడా మీరు మీరు ఏదైతే మేకింగ్ చేస్తున్నారో అంటే ఆటా వేసే పద్ధతి నుంచి, అంటే ఒక గోధుమ పిండి వేస్తున్నారు అంటే గోధుమల నుంచి అది పిండి ఎలా బయటకు వస్తుంది, ఎంత హైజీనిక్గా మీరు మెయింటైన్ చేస్తున్నారు, సో ఎటువంటి కండిషన్లో మీరు ఉత్పత్తి చేస్తున్నారు అండ్ ఎలాంటి ప్యాకేజెస్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ తీసుకుంటున్నారు అనేది కూడా మీరు అక్కడ చూపించి చేస్తున్నారంటే నెమ్మదిగా మార్కెట్లో ట్రస్ట్ అనేది వస్తుంది మీ పైన. సో ఆ తర్వాత హ్యాపీగా హాయిగా రన్ చేసుకోవచ్చు ఈ బిజినెస్. సో వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్, ఇంట్లో ఎంత ఫ్రెష్గా అవసరం పడుతుందో సో ఇలాంటిది మేము అందిస్తాము అనే భరోసా ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ పరంగా, క్వాంటిటీ పరంగా అంతే జెన్యూనిటీ మెయింటైన్ చేస్తున్నారు అంటే లాంగ్ రన్లో సస్టైన్ అవ్వచ్చు. అండ్ పర్ డే 3,000 to 4,000 అంటే దట్ ఈస్ నాట్ అంటే చిన్న మొత్తంలో ప్రాఫిట్ మార్జిన్ కాదు, ఇది చాలా పెద్ద మొత్తంలోనే అనుకోవచ్చు. విదిన్ 6 months మీరు ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు అంటే మీరు పెట్టిన పెట్టుబడి రిటర్న్ రావచ్చు అనమాట ఈజీగా. ఎలా మేడం అంటే మిషనరీకి సంబంధించి ఎవరైనా కూడా ఇంకా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నా, లేదు వాళ్ళు చేస్తున్న బిజినెస్లో మార్కెటింగ్ పరంగా ముందుకెళ్ళాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎస్ సిరి గారు, జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు. సో ఇదే కాక మీరు మిషనరీ అండ్ తర్వాత వచ్చేసి నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే పెట్టాలనుకుంటున్నాను, ఆటా మేకింగ్ కానివ్వండి, ఇంకా ఇతర ఏదైనా కావచ్చు అంటే కూడా A to Z ఇక్కడ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. సో మేడం రెజిన్ కి సంబంధించి క్లాసెస్ కూడా కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి అది కూడా ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? ఎస్ సిరి గారు, May 11th రెజిన్ ఆర్ట్ వర్క్షాప్ అయితే నిర్వహిస్తున్నాము. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మార్కెటింగ్ స్ట్రాటజీస్తో పాటు డిప్రెషన్ నుంచి ఎలా బయటకు రావచ్చు, హ్యాపీగా ఈజీగా హాయిగా ఆడుతూ పాడుతూ ఒక రెజిన్ ఆర్ట్ త్రూ డబ్బులు ఎలా మనం అర్న్ చేయొచ్చు అనే గైడెన్స్తో పాటు సో మీకు బోల్డ్ అని ఇంకా టిప్స్ అండ్ టెక్నిక్స్ కూడా అందిస్తాం. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.